భవానీ ప్రసాద్, రత్తయ్య, సత్తిరెడ్డి, సలీం మీ అందరి గన్ లైసెన్స్లు ఈ రోజుతో ఎక్స్పైర్ అవుతున్నాయి. రెన్యువల్ చేయించమని ఎస్పీ గారు ఫార్మ్స్ పంపించారు. ప్లీజ్. మా ఆయనకి గన్ లైసెన్స్ అవసరం లేదు. ఏంటమ్మా? 78 కోర్టు కేసులు, 12 పోలీస్ స్టేషన్లో రంగాని సంతకం పెట్టి అలవాటైపోయింది. పెట్టేసాను ఇక్కడ కూడా రంగాని. సారీ. నేను చెప్పానే ఈ అమ్మాయి గురించి. నీతో కొంచెం మాట్లాడాలి. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఈ రోజు నుంచి నా చెల్లెలుగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపో. ఈ అన్నాళ్ళైందిరా ఎంత తాగి. అరే వదిన గారు మంగాకి మన రంగాకి లింక్ ఎట్టారా? మరి పాత ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? పాత ఫ్రెండ్స్ అంటే అదే వనజాక్షి, అది పొట్టిదిరా. జలజాక్షి, అది పక్కదే. కామాక్షి, అది మరీ బాగున్నా. మీనాక్షి. సూపర్. మన బావ మీనాక్షి ఎంత ఎంజాయ్ చేసేవారా? ఒక్కటే ఏటు. సింహపురికి వస్తారా? ఎంత ధైర్యం మీకు? ఎప్పుడు నాయాలని ఇప్పుడు నా కొడుకు నువ్వు నా ఎలా ఇన్ని సంవత్సరాలు ఇంటి ఉప్పు తిని ఎలా చేసారా ఈ పని? ఈ భార్య పిల్లలు తెలిస్తే ఏమనుకుంటారా? నాకు తెలుసయ్యా. నేనే పంపించాను. నువ్వెందుకు వచ్చావే? ఎందుకు చేశారా ఈ పని? ఆకలయ్యా, ఆకలి. నెలలా డబ్బులు ఇస్తారు కదా? అయ్యా, మీరిచ్చే బియ్యము డబ్బులు నాకు నా మొగుడికి బతకడానికే సరిపోవడం లేదయ్యా. కానీ ఇదిగో ఇప్పుడు ఈ బిడ్డ పుట్టింది. రొమ్ముల్లోంచి పాలు రావడం లేదయ్యా. ఈ బిడ్డకి ఏం పెట్టి పోషించదయ్యా. మిమ్మల్ని చంపితే ఆ పులిచెర్ల వాళ్ళు 5 లక్షలు ఇస్తానన్నారయ్యా. ఆ డబ్బులతో ఎక్కడికైనా దూరంగా పోయి మా బిడ్డని పెంచుకుందాం అనుకున్నామయ్యా. మేం చేసిన తప్పుకి నా మొగుడితో పాటు మా ఇద్దరిని కూడా చంపేయండి అయ్యా. మీరు చెప్పినట్టుగానే వ్యవసాయం చేద్దామని భూమి కాగితాలు లోను కోసం బ్యాంకులో తాకట్టు పెట్టాం. అన్ని పూర్తయ్యాక బ్యాంకు మేనేజర్ ని అల్లుడిగా చేసుకున్నాడు ఆ నాగరాజు గారు. సభాషలుడు. నీళ్లు లేక పంటలు లేక పొలాలు పోయి ఇంకా ఎన్నాళ్ళయ్యా మాకి బతుకులు. చెప్పేటయ్యా, చెప్పేటి.
రేపు పొద్దున వచ్చి మీ దస్తావేజులు మీరు తీసుకెళ్ళండి. రేపు ఏ దొంగతనాలో ఏంటో ఫస్ట్ టైం భయంగా ఉంది. రాయలసీమలో ప్రాణాలకు సెక్యూరిటీ పెట్టుకుంటారు గాని పరుసులకి బీరువాలకి కాదరా. పదండి. డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉంటారా? అంజమ్మా, అప్పలనాయుడు, అయ్యా ఈ కాగితాలు తీసుకుని ఎన్ని బ్యాంకుల చుట్టూ తిరగాలయ్యా? వీడిని గుర్తుపట్టారా? 2 రోజుల్లో లోన్ శాంక్షన్ అవ్వలేదనుకో నిన్ను కోసేసి ఇదే మూటలో కప్పెట్టేస్తాను. మొదట్లోనూ వాళ్ళకి శాంక్షన్ చెయ్యి. థ్యాంక్స్. అయ్యా భవానీ ప్రసాద్ గారు, మీరు చెప్పినట్టుగానే బ్యాంకు మేనేజర్ గారు అందరికీ లోన్లు శాంక్షన్ చేశారు. మీరు మా కోరిక మన్నించి వ్యవసాయానికి రుణాలు ఇచ్చినందుకు మా ధన్యవాదములు. నన్ను దొంగలా ఎత్తుకొచ్చి బలవంతంగా లోన్లు ఇప్పించినంత మాత్రాన నీ ఆశయం నెరవేరుతుందనుకుంటున్నావా? లోన్లు ఇచ్చేశారు, వ్యవసాయం చేసి పంటలు పండించేయచ్చు అనుకుంటున్నావు కదూ? మా మావ సంగతి తెలుసు కదా. నువ్వు 10 జన్మలెత్తినా సరే ఈ సీమకు 10 చుక్కల నీళ్లు కూడా తెప్పించలేవు భవానీ ప్రసాద్. పోయాడు. ఎంతమంది చంపేస్తారా? రేయ్! మీ అన్నయ్యని చంపినప్పుడు రాని కోపం ఎవడో పగవాణ్ణి చంపినప్పుడు వచ్చిందా? వదులు. ఇదేంటో తెలుసా? తాళి. మొగుడు బతుకున్నంత కాలం ఓ ఆడదాని మెడలో ఉన్న తాళిని ఎంతో గర్వంగా మోస్తుంది. మొగుడు చనిపోయాక అదే తాళి మెడలో ఎంత బరువుగా ఉంటుందో తెలుసా? ఈ ఇంటి పరువు, నీ ఆశయాన్ని నేనొక్కదాన్నే మోస్తున్నాను. చూడ్రంగా, చేతనైతే చేతులు కలుపు, చేత కాకపోతే చావుని చూడ్డం అలవాటు చేసుకో. రతయ్య, వీడి శవాన్ని ఆ పులిచెర్ల పొలిమేరలో పడి